పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి. చాలామంది రైతులు ఈ మధ్య నన్ను అడుగుతున్నటువంటి ఒకే ఒక ప్రశ్న, అన్న ఏ రకమైనటువంటి గడ్డి జాతులు వేసుకుంటే ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయని అడుగుతున్నారు. గడ్డి రకాలు అనేక రకాలు ఉన్నప్పటికీ మనకు 4G బుల్లెట్ సూపర్ నీపిరి గ్రాస్ మాత్రం చాలా మంచి రిజల్ట్ ఉంది. ఆ వీడియో కూడా మనం మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో చేస్తాం, దాన్ని చూడండి ఒకసారి. అయితే గడ్డితో పాటు మనం ఎండుగడ్డిని కూడా వేసుకోవాలండి. 2 పూట్ల పచ్చిగడ్డి వేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక పూట ఎండుగడ్డి వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే గేదెలు హెల్తీగా ఉంటాయి. అలాగే నెమురు వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి గేదె చాలా హెల్తీగా ఉంటుంది. దానికి తోడు ఇందులో వచ్చేసి ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఎండుగడ్డల్లో, కాబట్టి ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా అధికంగా ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. పరిశోధనలో కూడా ఎండుగడ్డి వేయడం చాలా మంచిదని తేలింది. ఎండుగడ్డి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తేలింది. అయితే మనకైతే ఖచ్చితంగా ఒక పూట మాత్రం ఖచ్చితంగా ఎండుగడ్డి వేసుకోవాలి. నాగేష్ అన్న చెప్పారు కదా, ఫ్యాట్ పర్సెంటేజ్ అధికంగా వస్తుందని. మీరు ఖచ్చితంగా ఎండుగడ్డి కంటిన్యూ వేయొద్దు. అలా వేసుకోవడం వల్ల చాలా లాస్ అవుతారు. ఖచ్చితంగా ఒక పూట మాత్రం వేసుకోవాలి. ఉదయం సాయంత్రం పచ్చిగడ్డి వేసుకొని ఇంకొక పూట మాత్రం ఎండుగడ్డి వేసుకోండి. అలా వేసుకున్నట్లయితే మీకు 100% రిజల్ట్ ఉంటుంది. ఇది పశువుల్లో వచ్చేసి ఆవులు మరియు పశువుల్లో 100% రిజల్ట్ ఉంటుంది. ముర్రా జాతి కావచ్చు, నాటు గేదె కావచ్చు, ఏ గేదెలైనా సరే మంచి రిజల్ట్ ఉంటుంది. ఇలా చైన్ సిస్టమ్ మెయింటైన్ చేసుకున్నట్లయితే మీ గేదెలు హెల్తీగా ఉంటాయి, పాలు ఎక్కువగా ఇస్తాయి, ఎక్కువ రోజులు ఇస్తాయి, అలాగే ఫ్యాట్ పర్సెంటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒక్క విషయాన్ని ఫాలోఅప్ చేసుకోండి. థ్యాంక్ యూ.